ఎవ్రీవన్, కారం చట్నీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. దోసలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. టమాటాలు, ఆనియన్, ఎండుమిరపకాయలు, తెల్లగడ్డలు. ఇప్పుడు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకునేసి ఇలా ఆనియన్, టమాటోలు కట్ చేసుకున్నవన్నీ ఫస్ట్ ప్యాన్లో ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో ఎండుమిరపకాయలు, తెల్లగడ్డలు కూడా వేసుకునేసి మూత పెట్టుకునేసి ఒక సైడ్ అంతా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. బాగా ఉడికి ఫ్రై అయిపోవాలి. ఇలా బాగా ఒక సైడ్ అంతా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకునేసి ఇంకొక సైడ్ కూడా బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకునేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకునేసి ఆవాలు, పచ్చిశనగపప్పు, కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న కారం కూడా యాడ్ చేసుకునేసి ఒకసారి అంతా ఇలా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ పాటు ఉడికించుకున్నామంటే కొత్తిమీర యాడ్ చేసుకుంటే టేస్టీగా కారం చట్నీ రెడీ.